ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాష్యమతును పెండ్లి చేసుకొనెను. ఏశావు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు. నీవు నీ విల్లును తీసుకొని అడవికి వెళ్ళి నా కొరకు వేటాడి మాంసము తెచ్చి రుచిగా వండిపెట్టు. నేను చావకముందు నేను నిన్ను ఆశీర్వదించెదను ఏశావుతో చెప్పుచుండగా రిబ్కా విని వెంటనే యాకోబును పిలిచి, నీ అన్న ఏశావుకు వచ్చిన ఆశీర్వాదం నీకు రావాలి. నా మాట విను. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను తెమ్ము. వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల విందు సిద్ధం చేసింది. అందుకు యాకోబు, ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా. అప్పుడు రిబ్కా ఏశావు ధరించే వస్త్రాలు తీసి యాకోబుకి తొడిగింది. అతని మెడ, చేతుల మీద నున్నని చోట్ల మేక చర్మాలు కట్టింది.